యేసుక్రీస్తు ప్రభువారి నామములో దేవుని యొక్క కుమారులకు కుమార్తెలకు దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనములు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని మాటలు విన్నాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. మోషే కొండ దిగకుండా తడువు చీట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పారు. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పూత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహనబలులను సమాధములను అర్పించారు. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. గమనించండి, ఇక్కడ అహరోను గారు ఒక గొప్ప తప్పిదం చేశాడు దేవుని ఎదుట. ఈ అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తే. ఈ అహరోనుని దేవుడు పిలిచినటువంటి వ్యక్తే. అంతేకాదు, వీరు తల్లినటువంటి అమ్రాము, యొకేబేదులు కూడా దేవుని యందు భయం కలిగినటువంటి వారే. అలాగే అహరోను యొక్క సహోదరి అయినటువంటి మిర్యాము, వీరి సహోదరుడైనటువంటి మోషే గారు, ఈ 5 మంది కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారే, దేవుని నమ్మినటువంటి వారే. వీరితో పాటు అనేక కుటుంబాలు ఐగుప్తులో ఫరో దాసత్వంలో ఉన్నారు. 70 మందిగా వచ్చినటువంటి ఇజ్రాయేలు క్రమేణా స్త్రీలను పిల్లలు కాక 6 లక్షల మంది కాల్బలం. కొంతమంది అనుభవించినటువంటి దైవ సేవకులు చెప్తారు, సుమారు 20 లక్షల మంది దేవుని బిడ్డలని చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఐగుప్తులో ఫరో దాసత్వం కింద ఉంటూ వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు, శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఆ వెట్టి చాకరిని, ఆ శ్రమను బట్టి వారు దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టిన వారిలో వీరు కూడా ఉన్నారు. అహరోను కుటుంబం కూడా ఉన్నది. అయితే దేవుడు వారి యొక్క మొరను విన్నాడు, వారి శ్రమను చూశాడు, వారిని ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకొని రావాలనుకున్నాడు. ఫరో దసత్వం నుండి బయటకు తీసుకోవాలనుకున్నాడు. ఆ వెట్టి చాకరీ నుండి విడుదల తయారు చేయాలనుకున్నాడు. అనుకొని దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే గారు దేవుడు మోషే గారితో ఒకరిని ఒకరు మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ దేవుడు మోషే గారితో చెప్పాడు, నేను నా ప్రజల యొక్క శ్రమను నేను చూశాను, వాళ్ళ మొరను నేను విన్నాను, వాళ్ళని విడిపించుకొని తీసుకోవడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళమని మోషే గారితో చెప్పడం జరిగింది. అక్కడ మోషే గారు, నేను మాట్లాడలేని వాడినయ్యా అంటాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ సహోదరుడు అహరోను ఉన్నాడు, అతను బాగా మాట్లాడగలడు, అతను నీకు సహకారిగా వస్తాడు, నువ్వు వెళ్ళు, ఇదిగో అతను ఎదుర్కొంటూ వస్తున్నాడని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మోషే గారు ఇంటికి వెళ్ళి తన మామ గారితో చెప్పి తన భార్యతో పిల్లలతో ఐగుప్తుకి ప్రయాణం అవుతాడు.
మార్గమధ్యంలో దేవుడు అహరోనుకు చెప్పాడు, నీ సహోదరుడిని నీవు ఎదుర్కోమని చెప్పినప్పుడు అహరోను గారు మరి మోషే గారిని ఎదుర్కొని వారిద్దరు కూడా కలుసుకోవడం జరిగింది. అప్పుడు మోషే గారు అహరోనుకి జరిగిన విషయం అంతా చెప్పాడు. దేవుడు తనతో మాట్లాడిన విధానము, మరి అక్కడికి వెళ్ళి ఏమి చేయాలో, ఏం అద్భుతాలు చేయాలో అవన్నీ కూడా అహరోను చెప్పాడు. అహరోను కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇద్దరు కలిసి ఐగుప్తులోకి వెళ్ళారు. అక్కడ పెద్దలు తీసుకున్నారు, ఫరో ఎదుటికి వెళ్ళారు. దేవుడు చెప్పినట్టుగా ఫరో యొక్క హృదయం కఠినం చేశాడు. దేవుడు అక్కడ నుంచి మరి ఆ ఐగుప్తులో వారందరూ కూడా మరి అక్కడ కొన్ని ఆశ్చర్యక్రియలు అక్కడ దేవుడు చేశాడు. అవన్నీ కూడా మరి ఐగుప్తులకు శ్రమ కలిగేటువంటి విషయాలు అక్కడ మరి చేయడం జరిగింది. దేవుడు సూచనలు చేయడం జరిగింది. అక్కడ చేసినప్పుడు ఫరో తన హృదయం కఠినపరుచుకున్నాడు దేవుడు చెప్పినట్లుగా. చివరికి లాస్ట్గా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రథమ సంతానం హతమయ్యారు, దేవునికి ఉగ్రతకు గురైపోయారు. కానీ ఇజ్రాయెల్ ఏ ఒక్క కుటుంబంలో కూడా ఎవరు కూడా నష్టపోలేదు. దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేసింది కాబట్టి నష్టపోలేదు. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా మరి ఐగుప్తు రాజు వాళ్ళని వెళ్ళి దేవుని స్తుతించడానికి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి స్త్రీల దగ్గర నుంచి బంగారాన్ని అరువుగా అడగటం జరిగింది. దేవుడు వాళ్ళ మనసు మార్చి వారికి ఆ బంగారాన్ని మరి ఇవ్వటం జరిగింది. అది తీసుకొని ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. వారి మార్గంలో దేవుడు వారికి తోడుగా ఉన్నారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. వారికి ఆహారం కానీ దాహం కానీ అన్నీ ఆయనే ఇస్తూ వచ్చాడు. అయితే దేవుడు మోషే గారిని దేవుని పర్వతం మీదకి రమ్మన్నాడు. ఆ పర్వతం రమ్మంటూ మోషే గారు పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుని పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ 40 రోజులు దేవునితో మాట్లాడడం, దేవుని దగ్గర ఉన్నాడు. అక్కడ దేవుడు మరి 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకను తన స్వహస్తాలతో దేవుడు రాసి మోషే గారికి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు జరిగింది ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ జనులందరూ కూడా ఆరోన్ దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు అంటున్నారు, లెమ్ము మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమంటున్నారు. వాళ్ళు దేవతను చేయమంటున్నారు. వీళ్ళందరూ కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు శ్రమ అనుభవిస్తూ ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. వీరందరూ యెహోవా దేవునికి మొరపెట్టారు. వారు మన దేవుడు విన్నాడు. కానీ విడిపించుకొని వచ్చిన తర్వాత వీళ్ళు అంటున్నారు, మా ముందు నడిచిన ఒక దేవతను చేయమని అడుగుతున్నారు. అక్కడ మొరపెట్టుకుంది యెహోవా దేవునికి. విడుదల పొందిన తర్వాత వీళ్ళు దేవతను చేయమంటున్నారు. తర్వాత ఏమన్నారు అక్కడ, మరి ఐగుప్తులో మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదు అంటున్నారు. మరి ఏమయ్యాడో అహరోను తెలియదా? అహరోను చెప్పకుండానే మోషే గారు దేవుని పర్వతం మీదకి వెళ్ళాడా? అహరోను తెలుసు కదా. అహరోను ఇక్కడ గొప్ప తప్పిదం చేశాడు. దేవుని ఎదుట గొప్ప తప్పిదం ఇది. ఇతనే సాదాసీద మనిషి ఏం కాదు. అహరోను తల్లిదండ్రులు అమరమికేవేదులు సహోదరుడు మిరియాము, సహోదరుడు మోషే గారు, 5 మంది కూడా విశ్వాసం ఉంచినటువంటి వారే, యెహోవా దేవుణ్ణి ఎరిగినటువంటి వారే, ఐగుప్తున్నప్పుడు దేవునికి మొరపెట్టినటువంటి వారే. మోషేని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుడు అహరోను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని పిలిచినట్టుగా దేవుడు అహరోను కూడా పిలిచాడు. ఇద్దరిని జతపరిచాడు. ఐగుప్తులను పంపించి విడిపించుకొని తీసుకురావడానికి అహరోను కూడా పావుగా వాడుకున్నాడు దేవుడు. అయితే యెహోవా దేవుడిని అహరోను తెలుసు, విడిపించి తీసుకొచ్చిన దేవుడు అని తెలుసు అహరోనుకి. తెలిసి కూడా ఇక్కడ జనులు మా ముందు నచ్చిన ఒక దేవతను చేయమన్నప్పుడు అహరోను ఏం చేయాలి? మీ ముందు నచ్చిన దేవత రావడం ఏంటి? మనం విడిపించింది యెహోవా దేవుడు, దేవత ఎందుకు రావాలి? దేవత మీకు ఎందుకు?
తర్వాత విడిపించడం మోషే గారు ఏమని అంటున్నారేంటి? మోషే గారిని దేవుడు పిలిచాడు, అతను దేవుని పర్వతం మీదకి వెళ్ళాడు, అతను వస్తాడని చెప్పాలి. కానీ మోషే గారు లేని ఆ యొక్క 40 దినాలలో అహరోను దేవుని బిడ్డలు విచ్చలవిడిగా తిరగటానికి అలవాటు చేశాడు. దేవుని భయం లేకుండా చేశాడు. దేవుని సృష్టిలేని మరుగా చేశాడు. నిజమైనటువంటి దేవుణ్ణి మర్చిపోయే విధంగా చేశాడు. అక్కడ ఐగుప్తులో యెహోవాను మొరపెట్టినటువంటి వారు ఇక్కడ దేవతని కావాలని అడుగుతున్నారు. ఇక్కడ విచ్చలవిడి జీవితానికి అలవాటు చేశాడు అహరోను దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి. అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ పిలుపుని పక్కన పెట్టాడు, ఆ ఏర్పాటుని తోసివేశాడు. ఏం చేశాడు? ఇక్కడ బంగారం తీసుకురమ్మన్నాడు వాళ్ళ దగ్గర నుంచి. తెచ్చి ఒక బ్లాక్ తయారు చేశాడు. అనగా ఒక దూడ ఆకారంలో ఒక బ్లాక్ను తయారు చేశాడు. బంగారాన్ని కరిగించి ఆ బ్లాక్లో పోసి దూడం చేసి దాన్ని వాళ్ళ ఎదురు నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు, అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తులో నేను రప్పించున్న నీ దేవుడు ఇదే అని. ఇదే మనల్ని నడిపించింది ఐగుప్తులో నుంచి అని చెప్పుకున్నారు వాళ్ళు. ఇది విన్నటువంటి అహరోను ఆ యొక్క దూడకి ఎదురు ఒక బలిపీఠం కూడా కట్టించాడు. కట్టించి ఇంకేమంటున్నాడు? రేపు యెహోవాకు పండగ జరుగునని సాటింపేయించాడు. మర్నాడు వారు ఉదయాన్నే లేచారు. ఆ యొక్క విగ్రహ దూడకు దహన బలులు సమాధానాలు అర్పించారు. ఆ తర్వాత వాళ్ళు తినటానికి, త్రాగటానికి, కూర్చుంటానికి, ఆడుటకును లేచారు. గమనించండి, దేవుని పిలుపు కలిగినటువంటి అహరోను, దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి అహరోను, ఐగుప్తులో నుంచి దేవుని బిడ్డను వెలుపలకు తీసుకొని వచ్చుటకు మోషేకి సహకరించినటువంటి అహరోను దేవుని బిడ్డలను 4 కాళ్ళు కలిగినటువంటి బంగారు విగ్రహ దూడకు అప్పగించాడు. దేవుని పిలుపు కలిగినటువంటి అహరోను, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అహరోను ఆ ఏర్పాటుని పక్కన పెట్టాడు, పిలుపుని త్రోసివేశాడు. దేవుని బిడ్డలను 4 కాళ్ళు కలిగినటువంటి ఒక బంగారు విగ్రహ దూడకు అప్పగించాడు. దేవుని బిడ్డలను భ్రష్టు పట్టించే విధంగా చేశాడు. భ్రష్టులైపోయారు దేవుని బిడ్డలు. అక్కడ విగ్రహానికి పూజించేవారు అయిపోయారు, దేవుని భయం లేని వారు అయిపోయారు. దీనికి కారణం అహరోనే. అహరోను మోషే లేని సమయంలో దేవుని బిడ్డలను దేవుని కొరకు పెంచాలి, దేవునిలో ఉండేలాగా పెంచాలి, దేవుని యందు భయము భక్తి కలిగించేలాగా పెంచవలసినటువంటి అహరోను వెచ్చలుడి జీవితానికి అలవాటు చేశాడు. దేవుని భయం లేకుండా చేశాడు. నిజమైనటువంటి దేవుణ్ణి మర్చిపోయేలాగా చేశాడు. అహరోను గొప్ప తప్పిదం చేశాడు. ఇలాంటి అహరోనులు ఈనాడు దేశంలో ఉండకపోలేదు. ఇలాంటి అహరోనులు జీవం గలటువంటి దేవుని సంఘాన్ని కాసే సేవకులు అహరోను లాంటి వారు ఉండకపోలేదు. యేసుక్రీస్తు ప్రభువు లోకంలోకి వచ్చాడు, శ్రమించాడు, గాయపరచబడ్డాడు, రక్తం కార్చాడు, ప్రాణాన్ని బలిగా చేశాడు. ఎవరి కొరకు? మానవుల యొక్క పాపలను ప్రక్షాళన చేసి నరక శిక్ష నుండి తప్పించి పరలోక వారసత్వాన్ని ఇవ్వటానికి తన రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మరణించి తిరిగి 3వ దినాలు లేచాడు. అనేక మంది తాను సజీవుడికి లేచని అగపరుచుకున్నాడు. తన శిష్యులకి కనపడ్డాడు. శిష్యులతో వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. శిష్య బృందము దేవుని యొక్క వాక్యాన్ని అంచెలంచెలుగా అనేక దేశాలకి వెళ్ళి సువార్తను ప్రకటించారు. అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు వారికి మళ్ళించారు.
యేసయ్య తన వైపుకు ఆకర్షించుకున్నాడు. అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో కూడా దేవుడు ఈ మానవుల్లో నుంచి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది తన సేవకు పిలుచుకున్నాడు. ఆ ఏర్పాటును బట్టి, దేవుడి పిలుపుని బట్టి కొంతమంది దేవుని సేవకు వచ్చారు. అసలు ఇంకా కొంతమంది అయితే వారు చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం ఫణంగా పెట్టి దేవుని సేవకు వచ్చారు. వచ్చి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉచిత రక్షణ సువార్తను విరివిగా ప్రకటించారు. దేవుడు అద్భుతంగా అనేకులు తన వైపు ఆకర్షించుకున్నాడు. ఒక గుంపుగా ఏర్పాటు చేశాడు. వారిని ఒక సంఘముగా కూర్చి వారిని దేవుని కొరకు పెంచే విధంగా సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ సేవకుడైతే వాక్యం చెప్పాడో ఆ సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుడు అనేక మందిని ఆకర్షించాడు. ఆ సేవకునికి ఒక గుంపుగా చేసి, ఒక సంఘంగా ఏర్పాటు చేసి ఆ సేవకునికి అప్పగించాడు. పెళ్లి కుమార్తె లాగా సిద్ధం చేయటానికి, అనగా పెళ్లి కుమార్తె యేసుక్రీస్తు వారితో వివాహం చేయటానికి సంఘమనే కన్యకను, ఒక స్త్రీని పెండి కొరకు సిద్ధం చేయమని అప్పగించాడు. అయితే ఆ పిలుపు కలిగినటువంటి దేవుని సేవకులు, దేవుడు ఏర్పాటు చేసిన యొక్క సేవకుల్లో కొందరు ఆ పిలుపుని విస్మరించారు. ఆ ఏర్పాటును త్రోసివేశారు. దేవుని పిలుపు లేని వారికి జీవంగల దేవుని సంఘాన్ని అప్పగించేస్తున్నారు. అహరోను దేవుని బిడ్డలను 4 కాళ్ళు కలిగినటువంటి ఒక బంగారు విగ్రహ దూడనుకు దేవుని బిడ్డలు అప్పగించినట్లుగా ఈనాడు సేవకులు కొందరు తాను దేవుని వాక్యం చెప్తే దేవుడు అనేక మందిని ఆకర్షించుకొని ఒక సంఘంగా కూర్చి దేవుని కొరకు పెంచమని అప్పగిస్తే ఆ సేవకులు దేవుని పిలుపుని విస్మరించేశారు. దేవుని ఏర్పాటుని పక్కన పెట్టేశారు. వారు పిలుపు లేని వారికి, దేవుని ఏర్పాటు లేనటువంటి వారికి జీవంగల దేవుని సంఘాన్ని అప్పగించేసి ఏమీ శాతకాని వాళ్ళలాగా, నోరు విప్పి మాటలాడలేనటువంటి ఒక మూగవానిలాగా జీవంగల దేవుని సంఘములో ఒక మూలను కూర్చుంటున్నారు. ఒకప్పుడు దేవుని సేవ విస్తృతంగా చేసి దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తే దేవుడు అనేక మందిని ఆకర్షించుకొని తన సొత్తుగా చేసుకొని సంఘంగా కూర్చి దేవుని కొరకు పెంచమని అప్పచెప్తే కొంతమంది సేవకులు చేసే పనులేంటి? పిలుపు లేని వారికి, దేవుని ఏర్పాటు లేని వారికి సంఘాన్ని అప్పగించేసి చేతకాని వాళ్ళలాగా, నోరు విప్పి మాట్లాడినటువంటి ఒక మూగవాళ్ళలాగా జీవంగల దేవుని సంఘములో ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? దేవుని పిలుపు లేనటువంటి వారికి, దేవుని ఏర్పాటు లేనటువంటి వారికి దేవుని సంఘాన్ని అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారు? సంఘాన్ని వారు సహోదరుల మధ్య ఐక్యత లేకపోతే వాళ్ళని ఐక్యతపరచరు. సహోదరుల మధ్య ఐక్యత లేకపోతే వారు ఆరాధన చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. సమాధానం లేకపోయినా సరే సహోదరుల్లో దేవుని యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాల్పంపులు పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అసమాధానంగా ఉన్న వాళ్ళకి బలలో చేవేయటానికి అర్హత కలిగిస్తున్నారు. దీనికి కారణం ఏంది? వారికి దేవుని పిలుపు లేదు, దేవుని ఏర్పాటు లేదు.
సంఘాన్ని ఎలా పోషించాలో వారికి అర్థం కాదు. ఆహారం 4 కాళ్ళ దూడకి దూడకి అప్పగించినట్లుగా ఈనాడు సేవకుల్లో కొందరు పిలుపు లేని వారికి, ఏర్పాటు లేని వారికి సంఘాన్ని అప్పగించి మగవాళ్ళలాగా నోరు తెరవకుండా సంఘములు ఉంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? సహోదరులు ఐక్యత లేనప్పుడు ఐక్యత పరచట్లేదు. ఐక్యత లేని వారికి బలలో చేవేసే అవకాశం కల్పిస్తున్నారు. మరియు సంఘంలో ఎవరు ఆరాధన చేస్తున్నారో, ఎవరు ఆరాధన చేయట్లేదో గమనించరు. ఆరాధన చేయనటువంటి వారిని గుర్తించి వారితో మాట్లాడి వాళ్ళని బలపరిచి ఆరాధన చేసే విధంగా చేయరు. మరియు దేవుడి సన్నిధికి రాకుండా దూరంగా ఉంటే వారి దగ్గరికి వెళ్ళరు. వారిని బలపరిచి తిరిగి దేవుని మందిరానికి తీసుకొని రారు. మరియు జీవగల దేవుని సంఘములో దేవుని వాక్యం ప్రకటించే విషయంలో సరిసరిసే బోధన బోధించరు, హెచ్చరించే బోధన బోధించరు, గద్దించే బోధన బోధించరు, దేవుని భయము కలిగే బోధన బోధించరు. ఎందుకంటే వాళ్ళకి పిలుపు లేదు, వాళ్ళకి దేవునికి ఏర్పాటు లేదు. దానివల్ల సంఘములో ఉన్నటువంటి సభ్యులు బాధ్యత రహితంగా ఉంటారు, దేవుని భయం లేని వరకు ఉంటారు. సంఘ విషయంలో ఏమాత్రం బాధ్యత అనేది లేకుండా వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయాం, అంతే సంఘం. సంఘాన్ని దేవుని కొరకు, సంఘాన్ని పెండ్లి కుమారుడు యేసుక్రీస్తుని ఎదుర్కొనే కొరకు, సంఘానికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని భుజింప చేయకుండా దేవుని భయం లేకుండా పెంచుతున్నారు. కండ్ల ముందు సంఘములో ఏదైనా ఒక జరిగినప్పుడు సూచి కూడా అడగలేని వారుగా తయారు చేశారు. దేవుని సొమ్ము దొంగిలించబడుతున్నా కూడా దొంగిలించబడినటువంటి దేవుని సొమ్ముని తిరిగి చేజిక్కించుకొని దేవునికి అప్పగించే పని కూడా ఈనాడు చేయట్లేదు. దేవుని సొమ్ము దొంగిలించబడిందని అందరికీ తెలిసినా కూడా జోంగల్ దేవుని సంఘంలో ఏ ఒక్కరు కూడా ఎందుకు దొంగిలించబడింది, ఏమైంది అని అడిగే స్థితిలో సంఘం ఉండట్లా. ఎవరు కూడా అడగట్లేదు. బాధ్యత రహితంగా సంఘాన్ని పెంచుతున్నారు. ఇంకొక ముఖ్యమైన మీకు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి ముఖ్యులే దేవుని సేవకుణ్ణి దేవుని యొక్క సొమ్ముని సొంతానికి అనుభవించుటకు యాక్సెప్ట్ చేస్తున్నారు. దేవుని సొమ్ము దేవునికి కొరకు ఖర్చు పెట్టాలి, కానీ దేవుని యొక్క సొత్తుని దేవుని సేవకులు సెల్ఫ్గా అనుభవించడానికి వారికి అప్పగిస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే, ఏ సేవకుడైతే దేవుని పిలుపు కలిగిన వాడే ఉండి, ఏ సేవకుడైతే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడే ఉండి, ఆ సేవకుని ద్వారా అనేక మందిని దేవుడు ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుడు అనేక ఆకర్షించుకొని ఒక సంఘంగా కూర్చి వారిని దేవుని కొరకు పెంచుకున్నప్పుడు, దేవుని కొరకు పెంచకుండా పిలుపు లేని వారికి, దేవుని ఏర్పాటు లేనటువంటి సంఘాన్ని అప్పగించి నోరు మెదపకుండా ఒక మూగవానిలాగా ఈనాడు సంఘాల్లో కొంతమంది సేవకులు ఉన్నారు. సంఘములో బాధ్యత లేకుండా సంఘస్థులు పెంచుతున్నారు, బాధ్యత రహితంగా సంఘస్థులు పెంచుతున్నారు, దేవుని భయం లేకుండా సంఘస్థులు పెంచుతున్నారు, దేవునికి లోబడకుండా ఉండే సంఘస్థులు పెంచుతున్నారు. అహరోను ఏ రీతిగా అయితే తప్పిదం చేశాడో, దేవుని బిడ్డలను దేవుని కొరకు పెంచుకుండగా, దేవునిలో పెంచుకుండగా, దేవుని భయం లేకుండా పెంచుకుండగా 4 కాళ్ళ
విగ్రహ బంగారు దూడకు దేవుని బిడ్డలు అప్పగించినట్లుగా ఈనాడు దేవుని సేవకులు పిలుపు లేని వారికి సంఘాన్ని అప్పగించి సంఘములో సభ్యులు దేవుని భయం లేకుండా పెంచే విధంగా చేస్తున్నారు. ఏమాత్రం సరిచేసే బోధ సంఘంలో సరిచేసే బోధ లేదు, దేవుని భయం కలిగే బోధ లేదు, దేవుని గద్దించే బోధ లేదు. దేవుడంటే భయం కలిగే విధంగా సంఘాన్ని పెంచాలి. జీవం గల దేవుని సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు దేవుని భయం కలిగి ఉండే బోధ కావాలి. దేవుని బిడ్డలకు సంఘములో సరిచేసే బోధ కావాలి. దేవుని బిడ్డలను గద్దించే బోధ కావాలి. గద్దించే బోధ లేకుండా, దేవుని భయం కలిగే బోధ లేకుండా, సరిచేసే బోధ లేకుండా పెంచుతున్నామంటే అటు వారికి పిలుపు లేదు కాబట్టి, దేవుని ఏర్పాటు లేదు కాబట్టి, వారి కన్న బిడ్డలు కాదు కదా. బిడ్డలు కన్నటువంటి దేవుని సేవకులు కొంతమంది పిలుపు లేని వారికి అప్పగించితే ఇలాగనే ఉంటుంది. పిలుపు కలిగినటువంటి నీవు వాక్యం చెప్తే అనేక మందిని దేవుడు ఆకర్షించుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, ఒక సంఘంగా కూర్చాడు. నువ్వు ఈ లోకం విడిచేంతవరకు వేసి వచ్చేంతవరకు ఆ సంఘాన్ని నువ్వు దేవుని కొరకు నువ్వు పెంచాలి. నువ్వు దేవుని కొరకు పెంచకుండా నీ పిలుపుని విస్మరించి ఏర్పాటుని పక్కన పెట్టేసి పిలుపు లేని వారికి దేవుని వల్ల సంఘాన్ని అప్పగించినందువల్ల నువ్వు ఒక మోగంలాగా నోరు తెరవని విధంగా సంఘములో నువ్వు ఒక మూల కూర్చుంటే ఆ సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? దేవుని కొరకు ఎలా వాళ్ళు పెరుగుతారు? యేసయ్య కొరకు ఆ రెండవ రాక కొరకు ఎలా ఎదురు చూడగలరు? వాళ్ళు ఎలా ఎదుర్కోగలరు? కనుక అహరోను లాంటి సేవకులు ఈనాడు సంఘాల్లో ఉన్నారు. దేవుని సంఘాన్ని చూస్తా కడ వరకు సంఘాన్ని దేవుని కొరకు పెంచకుండా మధ్యలోనే పిలుపు లేని వారికి సంఘాన్ని అప్పగిస్తున్నారు ఈనాడు అహరోను లాంటి సేవకులు. వీరు రేపు దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. నీవిలోకి నిచ్చేంత వరకు యేసే వచ్చేంత వరకు ఆ సంఘాన్ని నువ్వు కాయాలి. నీవు సంఘాన్ని కాయకుండా పిలుపు లేని వారికి సంఘాన్ని అప్పగించి ఒక మూగంలాగా చేతగాని వాళ్ళలాగా జీవంగల దేవుని సంఘం ఒక మూల కూర్చుంటే సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఆ సంఘంలో బిడ్డలు ఎలా దేవుని భయం కలిగి ఉంటారు? కళ్ళ ఎదుట అన్యాయం జరుగుతున్నా కూడా చూచి అడగలేని వారుగా ఉంటున్నారు. కళ్ళ ఎదుట దేవుని సొమ్ము దొంగిలించబడతా ఉంటే దొంగిలించబడినట్టు సొమ్ముని తిరిగి చేజిక్కించుకొని దేవుని ధనాగారంలోకి తీసుకురాకుండా పట్టినట్టుగా నాకెందుకులే అని ఉంటున్నారు ఈనాడు దేవుని సంఘంలో. ఈ విషయంలో ప్రతి ఒక్కరు లెక్క చెప్పాల్సిన వారు ఉన్నారు. మొదటగా పిలుపు కలిగినటువంటి దేవుని సేవకులు లెక్క చెప్పాలి. సంఘంలోని బిడ్డలు కూడా బాధ్యతారహితంగా ఉంటే ప్రతి ఒక్కరు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. సంఘములో దేవునికి వ్యతిరేకముగా ఏదైనా జరుగుతుంటే అది నీకు తెలుసుంటే దాన్ని అరికట్టాలి. దేవునికి లెక్క చెప్పాలి, తెలిసి కూడా సైలెంట్గా ఉంటే లెక్క చెప్పాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు కడవరకు దేవుని కొరకు బ్రతకాలి, కడవరకు దేవుని సేవ చేయాలి. మధ్యలోనే పిలుపు లేని వారికి సంఘాన్ని అప్పగిస్తే సంఘము దేవుని ఎదుర్కొనే స్థితిలో ఆ సంఘం ఉండదు. బాధ్యత రహితంగా పెంచుతారు సంఘాన్ని, దేవుని భయం లేకుండా పెంచుతారు సంఘాన్ని. సంఘంలో అన్యాయం జరుగుతుంటే చూచి కూడా
అడగలేనటువంటి స్థితిలో సంఘం ఈనాడు ఉంటుంది. దానికి కారణం పిలుపు ఉన్నటువంటి సేవకులు పిలుపు లేని వారికి సంఘాన్ని అప్పగించడం వల్లనే దొరుకుతుంది అంతా కూడా. అహరోను లాంటి సేవకులు, ఇది సరైన విధానం కాదు. అహరోనులాగా అలాంటి సేవకులు సంఘములో ఉంటే ఆ సంఘము దేవుని కొరకు ఎదురు చూసేదిగా ఉండలేదు. కనుక పిలుపు కలిగినటువంటి సేవకులు, ఆ పిలుపు తగినట్లుగా ఏర్పాటు చేసినటువంటి సేవకులు, ఆ ఏర్పాటును బట్టి నీవు ఈ లోకాన్ని విడిచేంతవరకు, యేసే వచ్చేంతవరకు సంఘాన్ని కాసేవాడిగా ఉండాలి. అంతేకాని పిలుపు లేని వారికి సంఘాన్ని ఇస్తే నువ్వు శాతకాని వాడిలాగా, ఒక మూలన, ఒక మూగవానిలాగా, మాట్లాడలేని వాడిగా నువ్వు ఉంటున్నావంటే నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పవలసి వస్తుంది. సంఘములో గద్దించే బోధ ఉండాలి, సంఘములో సరిచేసే బోధ ఉండాలి, సంఘములో సమాధానపడే బోధ ఉండాలి, సంఘములో ఐక్యత కలిగి ఉండే బోధ కావాలి. కనుక సంఘాన్ని దేవుని కొరకు పెంచే విధంగా ఉండాలి. సంఘాన్ని దేవుని భయము కలిగి ఉండే విధంగా పెంచాలి. సంఘములో అందరూ ఐక్యత కలిగి ఒకరేళ్ళ ఒకరు ప్రేమ కలిగే విధంగా పెంచాలి. ఐక్యత లోపించినప్పుడు ఐక్యత కలిగించాలి. అసమాధానం ఉన్నప్పుడు సమాధానపరచాలి. అది ఎవరు చేస్తారు? దేవుని పిలుపున్నవాడు, దేవుని ఏర్పాటు ఉన్నవాళ్ళు ఆ పని చేయగలరు. కానీ దేవుని పిలుపు లేని వారు, దేవుని ఏర్పాటు లేనటువంటి వారు ఈ పనులు చేయలేరు. ఎవరు ఆరాధన చేస్తున్నారో తెలియదు, ఎవరు చేయట్లేదో తెలియదు. సంఘంలో అసమాధానం ఉంటే సమాధానపరచరు, వాళ్ళని ఐక్యతపరచరు. ఆరాధన చేసే విధంగా వాళ్ళని బలపరచడు. మందం రాకపోతే వెళ్ళి పిలుచుకొని రారు. బాధ్యత రహితంగా ఈనాడు సంఘాన్ని నడిపించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పిలుపు లేదు కాబట్టి. పిలుపు ఉన్న వాళ్ళు సైడ్ అయిపోయారు. అహరోనులాగా 4 కాళ్ళ విగ్రహ బంగారు దూడికి దేవుని అప్పగించినట్లుగా ఏర్పాటు చేసుకొని దేవుడు అనేక మందిని ఆకర్షించుకొని తన సొత్తుగా చేసుకు సమూహంగా చేర్చి సంఘాన్ని అప్పగించి దేవుని కొరకు పెంచమంటే నువ్వు దేవుని కొరకు వారిని పెంచుకుంటున్న మార్గ మధ్యలోనే పిలుపు లేని వారికి సంఘాన్ని అప్పగిస్తే సంఘము దేవుని కొరకు ఎదురు చూసేదిగా ఉండలేదు, దేవుని ఎదుర్కొనేదిగా ఉండలేదు. కాబట్టి దయచేసి సేవకులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అహరోనులాగా పిలుపు లేని వారికి సంఘాన్ని అప్పగించవద్దు. ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి సంఘాన్ని అప్పగించవద్దు. మిమ్మల్ని దేవుడు పిలిచాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు లోకాన్ని విడిచేంతవరకు, యేసయ్య వచ్చేంతవరకు ఆ సంఘాన్ని నీవే కాయాలి. ఆ సంఘాన్ని దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు ఎదురు చూసే విధంగా, ఎదుర్కొనే విధంగా పెంచాలి. కనుక పిలుపుని విస్మరించవద్దు, ఏర్పాటు తృణీకరించవద్దు, త్రోసివేయవద్దు. కడ వరకు దేవుని కొరకు సంఘాన్ని పెంచాలని నేను వేడుకుంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనములు.